మనం ఉన్నాం. మన ముందు ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి. మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. ఎదిరించి పోరాడే వీరుల జాబితాలో ఉండాలి. ఒక రైలు ఇంజన్ టైపులో మనం ఉండాలి. ఒక రైలు ఇంజన్ టైపులో మనం ఉండాలి. రైలు ఇంజన్ వెనక బోగిలు ఉంటుంది, పెద్ద రైలు ఉంటుంది కదా, దాని టైపులో మనం ఉండాలి. రైలు ఇంజన్ ఎప్పుడైనా దాన్ని ట్రాక్ మీద గేదె అడ్డు వచ్చిందని ఎప్పుడన్నా దిగులేసుకొని ఆగిద్దా? పోయే రైలు ఇంజన్ టక్కుమని ఆగి, గేదె అడ్డు వచ్చింది, నాకెందుకు గేదె అడ్డు వస్తుంది, ఎక్కువ శాతం గేదెలు అడ్డు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, ఇట్లయితే నా ప్రయాణం ఎట్లా సాగిద్ది, కష్టమే అని ఎప్పుడన్నా రైలు ఇంజన్ కృంగిపోయిందా? రైలు ట్రాక్ మీద పాములు తిరుగుతుంటాయి, ఏందో అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి, ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి, నాకు అడ్డం వస్తున్నాయి, ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లా, అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి అని ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా? గేదె తీసే ఎద్దు వచ్చింది, ఏందో మొన్న గేదె వచ్చింది, ఇలా ఎద్దు వచ్చింది, ఏందో అసలు అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి, అసలు ఇట్లయితే ఎట్లా, నాకు చాలా కష్టంగా ఉందని ఎప్పుడైనా రైలు ఇంజిన్ కృంగిపోయిందా? 5 గేదెలు వరుసగా నిలబడ్డాయి, ఇదేందో ఎవరికి రానన్ని గేదెలు నాకే అడ్డు వస్తున్నాయి, ఏందో 5 గేదెలు వరుసగా ఉన్నాయి, నా జీవితం అంతా ఇలానే అయిపోతుంది, ఏందో నాకు అన్నీ ఎదురు వస్తున్నాయి. నేను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ ఎద్దు ఎదురు వచ్చిందా, ఇక్కడ గేదె వచ్చిందా, ఇక్కడ పాము వచ్చిందా, అక్కడ కొండ చిలువ వచ్చిందా, అక్కడ కట్ల పాము వచ్చిందా, అక్కడ రక్తపింజర వచ్చిందా, అక్కడ త్రాసు పాము బుస్సుమని పడగెత్తిందా, అసలు ఏందో అన్నీ నా ప్రయాణంలోనే ఎదురు వస్తాను. నేను ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా? ఆగదు. మర్యాదగా అవి పక్కకు పోతే సరి, మర్యాదగా అవి పక్కకు పోతే సరి, లేకపోతే కొడితే పీసే. దేవునికి స్తోత్రం. కొంతమంది మనుషులు వాస్తవంగా వాళ్ళ కెపాసిటీ ఎంత అంటే రైలు ఇంజన్ లాంటోళ్ళు. వాళ్ళ దమ్ము, వాళ్ళకి ఇచ్చిన శక్తి, వాళ్ళకి ఇచ్చిన ధైర్యం, మీకు ఇచ్చిన కృప, మనకిచ్చిన పవర్, అది ఒక రైలు ఇంజన్ స్థాయి. నీ ముందుండే ఎంత, నీ ముందు నిన్ను అడ్డగించే ఏ పాటివి, ఎందుకు నీకు అంత కెపాసిటీ అంటే నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో, నీలో ఎవడు నివసిస్తున్నాడో, ఎవరు నిన్ను నడిపిస్తున్నారో, ఎవరు నీ చేయి పట్టుకొని ఉన్నాడో, ఆయన లోకములో ఉన్నవానికంటే బలవంతుడు.